నా చేతిలో సెల్ ఫోన్ ధర ఎంతనో చెప్పుకోరి చూద్దాం. ఒక్కటే రూపాయి. ఈ చీర ధర ఎంతనో ఎరికేనా? నిన్ననే కొన్నా 3 రూపాయలు. నేను మెడలేసుకున్నా చూడరి, ఇది కూడా ఎంత ఎరికేనా? 2 రూపాయలు. ఏంది లచ్చమ్మ అన్ని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కుంటుంది అనుకుంటుర్రా? కాదు కాదు, నేను మొత్తం ఆన్లైన్లోనే చేస్తున్నా బేరాలు. ఏది కావాలనన్నా కంప్యూటర్ కట్క ఒత్తుతే చాలు, తెల్లారే వరకల్లా అన్ని ఇంటికి వస్తున్నాయి సామాన్లు. మరి ఆ సామాన్ల మీద చాలా మందికి డౌట్లు ఉన్నాయట. ఏంటి చూద్దాం నడురి. ఒక్క డౌట్ కాదు, ఒక్క లెక్క కాదు. నిన్న ఫ్లిప్కార్ట్ అని ఒక కంపెనీడు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు పేపర్లా. ఏమని? 1 రూపాయికి సెల్ ఫోను, 10,000 రూపాయల వస్తువు 1000 రూపాయలకే, ఎలుకలు పట్టే మిషన్ మీద 80% డిస్కౌంట్, 10 రూపాయలు అగిపెట్టే పావులకే అని. ఇక అది ఏడ కొనాలంటే ఆన్లైన్లా, అదే కంప్యూటర్లా కొనాలి. ఇవన్నీ నిజమే కావచ్చునని ఇగయగబడ్డారంటే జనము కోట్ల మంది కొందామని చూసిండ్రు. ఏమున్నది వాళ్ళ నోట్లే మన్నపోయే 1 రూపాయికే సెల్ ఫోన్ అనే కదా, అవి 10-20 అమ్మినట్టుండు. దాంట్లోకి పోయి చూస్తే స్టాక్ అయిపోయిందని రాసి పెట్టిండు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదమ్మా, 100 కోట్ల మంది ఎగబడ్డరు కొందామని. పెద్ద పెద్ద పేపర్లు వస్తే నిజమే అనుకోరా, గట్లనే అనుకున్నారు. 10 గంటలల్లా 600 కోట్ల రూపాయల బిజినెస్ చేసిండట వాడు. మరి కొన్నోడేవడో అమ్మినోడేవడో తెలియదు కానీ మాయమచ్చింద్ర మాత్రం చేసిండ్రు. ఫేస్బుక్లో ట్విట్టర్లో తిట్టు తిట్టకుండా తిట్టిండ్రు జనం, ఫ్లిప్కార్ట్ వాడు మోసం చేసిండని. మరి ఈ ఆన్లైన్ షాపింగ్ అంటే ఏందనేది ముందుగా ఒక మాట చెప్పాలి. ఇప్పుడు కంపెనీలో ఒక వస్తువు తయారైంది అనుకో, దాన్ని అమ్మేతందుకు ముందుగా హోల్సేలోనికి, వెనకసి రిటైలోనికి, తర్వాత సావుకారికి ఇట్లా చేతులు మారుకుంటూ వస్తుంది. కానీ ఆన్లైన్లో అట్లా కాదు. డైరెక్ట్ కంపెనీడు తయారు చేయగానే నడుమిట్లా ఆన్లైన్ వాడు బ్రోకర్ లెక్కుండి మనకు అమ్ముతుంటాడు. అందుకే అగ్వకు దొరుకుతుంటాయి. కానీ రూపాయికే సెల్ ఫోన్ ఇచ్చుడంటే ఇది మోసం ముచ్చట కాదా? రూపాయికి సెల్ ఫోన్ తయారైతుందా? మరి వీడు మనకి ఎట్లా అమ్ముతా అని పెట్టిండు? అది ఆటాన్న కన్నా తయారు కావాలా, లేకపోతే వీడు డూప్లికేట్ అన్న మనం మెడకు పెట్ట చూడాలి. ఇదో పెద్ద డౌట్. ఇక మరి మన ఊర్లో పొంటి సావుకారితాన కొంటే వస్తువు చక్కగా లేకపోతే వాని ముఖాన వాడేసి మన పైసలు మనం తెచ్చుకుంటాం. కానీ ఆ ఆన్లైన్లో అట్లా వాపసులు ఇచ్చుడు కుదరది. కాబట్టి ఇది మోసాలకే మోసం లెక్క ఉంటుంది. ఏదేమన్నా కానీ ఆన్లైన్ షాపింగ్లతోని మంచి ఎంత ఉంటుందో చెడు అంతకంటే ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి తెరువు పోయేటప్పుడు. లాస్ట్ దందా ఎవడు చేయడు కదా. 10 రూపాయలకు కొనుక్కొచ్చి రూపాయికి అమ్మితే దుఃఖం ఉంటుందా? కానీ మరి ఈడెట్లా అమ్ముతున్నాడు? ఇంత అగ్వకనేది జర్ర సోచాయించుండ్రి.